హలో అండి, ఇడ్లీ పిండి పునుగుల్ని చూద్దామండి. ఒక కప్పు ఇడ్లీ పిండిలోకి ఒక ఉల్లిపాయని ఇలా తరిగి తీసుకున్నానండి, మీడియం సైజుది. కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మైదా, పించు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసుకొని ఇలా అంతా వాటర్ వేసుకోకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. పెరుగును కూడా యాడ్ చేసుకోకూడదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులుగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పునుగుల్ని ఈవెన్గా ఫ్రై అయ్యేలా గంటెని పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ పునుగులు కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే పునుగుల్లా వేసుకొని ఇప్పుడు ఈ పునుగులు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పునుగుల్ని తీసుకొని ఇప్పుడు ఆ పునుగులు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పునుగులన్నీ కూడా ఫ్లేమ్ని హైలోకి పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీకు ఈ పునుగుల రెసిపీ డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చా, ప్లే బటన్ క్లిక్ చేయండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి.